హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే మన సబ్స్క్రైబర్ అడిగిన ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను. తను ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోటో షేర్ చేశారు. షేర్ చేసి సేమ్ డిజైన్ అనేది చూపించండి అంటే నేను ఫస్ట్ అయితే వర్క్ ఒకటే అనుకున్నాను, కానీ తను ఏమన్నారంటే బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకుని చూపించండి అన్నారు. ఇక్కడ నేను పక్కన యాడ్ చేస్తాను. తను పంపింది నాకు అదే, ఆ డిజైనే పంపారు. అయితే నేను వచ్చేసరికి నాకు అంతగా టైలరింగ్ అనేది రాదు, కానీ జస్ట్ ట్రై చేద్దామని ఒక 2-3 నార్మల్ బ్లౌజెస్ మీద కూడా ట్రై చేసి చూసాను. కొంచెం సక్సెస్ అయింది, బాగానే వచ్చింది అన్న తర్వాతే నేను ఈ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ట్రై చేశాను అనమాట. ఈ విధంగా ఏంటంటే మొత్తం అంతా కూడా నార్మల్గానే, అంటే మీలో ఎవరికైనా బ్లౌజు స్టిచ్ చేయడం వచ్చు అన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం స్టిచ్చింగ్ అది వచ్చి ఉంటే ఏంటంటే జస్ట్ ఇంకా మొత్తం అంతా మీరు బ్లౌజ్ ఏ విధంగా కుట్టుకుంటారో అలాగే, కానీ ఏంటంటే బ్యాక్ కొంచెం నెక్ అనేది కొంచెం డీప్ పెట్టుకుని అప్పుడు నెట్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ సైడ్ నుంచి చూపించిన విధంగా పేపర్ కటింగ్ అనేది ఒకసారి ఫస్ట్ బ్యాక్ నెక్ అంతా మీరు ఫినిషింగ్ అంతా ఇచ్చేసుకున్న తర్వాత కొంచెం మనకి వెడల్పుగా వస్తుంది కదా బ్యాక్ నెక్ అనేది, ఆ మాదిరిగా పెట్టుకుని ఇలా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నా దగ్గర ఓల్డ్ బ్లౌజ్ ఉంటే దాని మీద ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఇలా పెట్టుకోకూడదు అనమాట, కొంచెం ఇలా బ్రాడ్గా పెట్టుకుని అప్పుడే నెట్ అనేది చుట్టూరు అటాచ్ చేసేసుకోవాలి. మీకు సెక్యూర్గా ఏంటంటే అలా కదిలిపోతూ ఉంటుంది కాబట్టి మొత్తం ఫస్ట్ కింద ఇలా పెట్టుకుని పిన్స్ అనేవి మొత్తం అంతా పెట్టేసుకోండి, నెట్ అనేది కింద పెట్టేసుకుని. అండ్ పైన నెక్ వచ్చేసరికి మనం ఏ విధంగా తిప్పుకుంటామో క్రాస్ పీసులు కానీ అలా తీసుకుని ఆ విధంగానే నెక్ అనేది తిప్పుకోవాలి. నేనైతే ఇలా ఫస్ట్ ఈ బ్లౌజ్ అనేది ట్రై చేశాను అనమాట. బ్యాక్ ఓపెన్ అడిగారు తను, బ్యాక్ ఓపెన్ ట్రై చేశాను, కానీ నాకు ఎందుకు అంత అంటే మనకి ఇంకా మిషన్ అనేది కుట్టడం ఫుల్గా రాదు బ్లౌజెస్ అనేవి, జస్ట్ ఏదో క్యాజువల్గా నావి నేను కుట్టుకుంటుంటాను. అందుకని అంత మోడల్ ట్రై చేసేటప్పటికి ఏంటంటే అది అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది. బాగానే వచ్చింది కానీ నాకే ఎందుకు నచ్చలేదు అనమాట. ఇంకా అందుకనే సర్లే ఫ్రంట్ ఓపెన్ ఆల్రెడీ ట్రై చేశాను అనమాట ప్రిన్సెస్ కట్ అంతకుముందు ఒక బ్లౌజ్కి, చాలా బాగా వచ్చింది. ఇంకా సేమ్ మెజర్మెంట్ చెప్పాను కదా మీకు పేపర్ కటింగ్ ఉందని, ఆ పేపర్ కటింగ్ బట్టి నేను ఇది కూడా కుట్టేశాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ పెట్టుకుని ఫ్రంట్ ఓపెన్ అనమాట. లాస్ట్ టైం బ్యాక్ ఓపెన్ పెట్టాను, ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. ఇది కూడా బాగా అసలు చెప్పాలంటే నేను దీని మీదే వర్క్ అనేది చేసేస్తున్నా ఇంకా అటాచ్ చేయకుండానే. మరి ఫిట్టింగ్ ఎలా ఉంటుంది ఏంటో అనేది నాకు ఇంకా ఐడియా లేదు, కానీ ఏంటంటే ఇలా కుట్టేసిన తర్వాత మొత్తం అంతా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద వర్క్ చేసుకోవడం ఏంటంటే ఇలా పట్టుకుని చేసుకుంటూ బ్లౌజ్ అంతా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి కదా. నాకు ఈసారి ఎందుకు అనిపించింది మన చేతుల్లో పని కదా, తర్వాత నేనే అటాచ్ చేసుకుంటాను కదా అని ఫస్ట్ ఏ పీస్కి ఆ పీస్ అలా ఉంచేసాను అనమాట. సపరేట్గా ఉంచేసి దాని మీద వర్క్ అనేది చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను షార్ట్ అనేది అప్లోడ్ చేశాను కదా, హ్యాండ్ డిజైన్ అనేది ఒక హ్యాండ్కి అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. అది వీడియో అనేది తీసాను, మీకు అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా అనమాట. తను పెట్టిన డిజైన్ వచ్చేసరికి ఇది హ్యాండ్స్కి ఏంటంటే ఇలాగా జస్ట్ కింద ఒక మామూలుగా మనకు అంచులు ఉంటాయి కదా శారీకి, ఆ టైప్లో ఉంది. కానీ తనే అడిగారు కొంచెం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయండి అని, అందుకని నేను ఇలా వీ షేప్లో ఇచ్చాను అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేయడం ఈ మోడల్స్ అయితే, కానీ ఫస్ట్ టైం అయినా సరే కూడా చాలా బాగుంది. ఇలా మనం ఏంటంటే హ్యాండ్ ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్గా కట్ చేసుకోకుండా చుట్టూరు ఇలా పీసెస్ ఉంటాయి కదా, ఈ విధంగా ఉంచేసుకున్నాం అనుకోండి వర్క్ చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. వర్క్ చేసేసుకున్న తర్వాత అప్పుడు హ్యాండ్ షేప్లో కట్ చేసేసుకుని మనం బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇలా అయితే మీలో ఎవరైనా మీ బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకుని వర్క్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి, చాలా ఈజీ అనమాట. మనకి కూడా టైం అనేది చాలా తక్కువ అవుతుంది అనమాట. ఈ హ్యాండ్ వచ్చేసరికి నాకు 1 డేలోనే ఫినిష్ అయిపోయింది. చాలా బాగుంది, యూనిక్ డిజైన్ అనమాట ఇది. అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఇది నేను నార్మల్ ఏదైనా బ్లౌజ్ ఓల్డ్ బ్లౌజ్ మీద ట్రై చేసి చూపిస్తాను. ఈ హ్యాండ్ డిజైన్ తర్వాత నెక్ డిజైన్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. అంటే ఇది షూట్ చేద్దామంటే నాకు ఏంటంటే మాది చిన్న మిషను, దానివల్ల ఏంటంటే ఒకేసారిగా అంత పర్ఫెక్ట్గా రాదు. నేను 2-3 సార్లు ట్రైల్ వేయాలన్నమాట. వేసిన తర్వాత ఎప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందో నాకే తెలియదు, అందుకని నేను వీడియో ఏమీ తీయలేదు. ఈ విధంగా అనమాట మనం ఇలా బ్యాక్ ఒకటి సపరేట్గా ఉంచేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఫ్రేమ్ ఫిట్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి నెక్కి పెట్టింది 16 ఇంచెస్, హ్యాండ్కి పెట్టింది 14 ఇంచెస్ ఫ్రేమ్ అనమాట. 18 ఇంచెస్ ఫ్రేమ్ వచ్చేసరికి స్టాండ్కి ఉంటుంది, మగ్గం వర్క్ స్టాండ్ ఉంది కదా నా దగ్గర, దానికి ఉంటుంది. అలాగే మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి చాలా టిప్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి, ఒక్కసారి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.